ఎంతో రుచికరంగా మనం కలర్ రైస్ ఆర్ బగారా రైస్ ఇంట్లోనే తయారు చేసుకోనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలా ఒక 2. తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలా. తర్వాత టమాటా, తర్వాత వచ్చేసి పుదీనా, తర్వాత వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర. కావాల్సిన మసాలాలు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, తర్వాత అల్లం పేస్టు, తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకలు, చెక్క. తర్వాత మనం నెయ్యి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని తర్వాత ప్యాన్లో ఒక స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఫస్ట్ పుదీనా వేసుకొని తర్వాత కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి కొద్దిసేపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇలా కలుపుతూ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా దినుసులు, ముందుగా బగారాకు, తర్వాత వచ్చేసి చెక్క, లవంగాలు, తర్వాత 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని బాగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, కొబ్బరి పొడి వేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైసు, 1 కప్పుకు 2 వాటర్ వేసుకోవాలి మనం. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ మనం నానబెట్టుకున్న వాటర్ ప్లస్ రైసు, బియ్యం వాటర్ వేసిన తర్వాత మనం బాగా కలబెట్టుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందో లేదో తెలియాలంటే మీరు జస్ట్ 1 స్పూన్ వేసుకొని టేస్ట్ చేసి అది జస్ట్ కొద్దిగా ఉప్పు ఉంటే అప్పుడు ఓకే అయినట్టు. ఎందుకంటే మళ్ళీ రైస్ ఉడికిన తర్వాత సాల్ట్ మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఈక్వల్ అవుతుంది. తర్వాత దాని మీద ఒకసారి మూత వేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత మనం మొత్తం ఒకసారి కిందికి పైకి కలబెట్టుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే మసాలాలు అంతా కిందే ఉండిపోతే రైస్ ఎంత పైకి వస్తుంది. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిసేపు అలానే తిప్పేసుకొని మొత్తం స్లిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా మనం స్టవ్ కొద్దిగా తగ్గించుకుంటే మనకు రైస్ కూడా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పైన జస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలా ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, ఎంతో ఇష్టంగా ఫైనల్గా కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత రుచికరంగా ఉంటుందో, చూడడానికే నోరు ఉంటుంది మనకు, తింటే ఇంకా అమోఘం.